ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మినిమం ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత ఉండాలి తెలుసుకుందాం. జనరల్గా తరచుగా పేషెంట్స్ అని అడుగుతూ ఉంటారు, మనం ట్రాన్స్ఫర్కి వెళ్ళాలంటే లోపల పొర అనేది ఎంత థిక్నెస్ ఉండాలి అని. మనం యూజువల్గా ఫ్రోజన్ ట్రాన్స్ఫర్కి వెళ్తున్నాము అని అనుకోండి, మినిమం 8 mm ఆర్ మోర్ దెన్ 8 mm, అది కూడా ట్రైలామినర్ ప్యాటర్న్, అంటే 3 గీతల్లాగా క్లియర్గా ఉండాలి ఎండోమెట్రియం అనేది. దాంతో పాటుగా మనము డాప్లర్ అనేది మేము స్కాన్లో వేసుకొని చూస్తాం. ఆ డాప్లర్ వేసుకున్నప్పుడు దాని బ్లడ్ సప్లై అనేది అంటే మనకి రెడ్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్లో అలా కనిపిస్తుంది. అది ఇప్పుడు 3 గీతల్లాగా ఉంటే అది మధ్యలో గీత వరకు ఆ బ్లడ్ సప్లై అనేది టచ్ అవ్వాల్సి ఉంటుంది. దాన్ని మనము జోన్ 3 వాస్కులారిటీ అని అంటాం. సో అట్లా ఉన్నప్పుడు ఇంకా పొర అనేది చాలా బాగున్నట్టుగా ఇండికేషన్. సో అలా ఉన్నప్పుడు మనం ఆ మంత్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. కొంతమందికి ఎట్లాగా అంటే ట్రైలామినర్ ప్యాటర్న్ లేకుండా పొర అనేది చాలా పల్సగా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ మంత్లో ట్రాన్స్ఫర్కి వెళ్ళడానికి కుదరదు. కొంతమంది పేషెంట్స్కి ఎట్లాగా అంటే క్రానిక్గా 7 కంటే పెరగకపోవడం అట్లాంటిది ఉంటుంది, బట్ ప్యాటర్న్ అనేది బాగుంటుంది. అలాంటి పేషెంట్స్కి మనము మోర్ దెన్ 7 ఉన్నా కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకరికి ఏంటి అని అంటే మధ్యలో ఆ పొర చుట్టూ భాగం అనేది కొంచెం క్లియర్గా లేకుండా హేజీగా ఉండడం, అంటే జంక్షనల్ జోన్ అంటాం. గర్భసంచి మజిల్దిను లోపల ఉండే పొర రెండిటికి మధ్యలో ఉండే భాగంని జంక్షనల్ జోన్ అంటాం. ఒక్కొక్కసారి ఆ పొర అనేది క్లియర్గా లేకపోయినా లేదా ఆ జంక్షనల్ జోన్ అనేది మందంగా ఉన్నా కూడా ఆ మంత్ మనం ఏం చేస్తాము అని అంటే ఆ మందం అనేది కొంచెం తగ్గడానికి ఇంజెక్షన్స్ అని ఉంటాయి, జిఎన్ఆర్హెచ్ అగనిస్ట్ లాగా. ఒక 1 month అలా ఇచ్చుకొని దాన్ని డౌన్ రెగ్యులేట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఫ్రెష్గా పొర పెరిగేలాగా మందులు పెట్టుకొని ఆ మంత్కి ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.